సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్తే అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకు ఈ డిసెంబర్ మాసంలో వచ్చే 9, 10వ తారీఖులో వచ్చే షష్ఠి సప్తమి తిథులు చాలా విశేషమైనవి అని చెప్పి, విశేషంగా స్త్రీలకు సంబంధించిన యోగదాయకమైన రోజులుగా ఈ 2 రోజుల్ని చెప్పబడతాయి అని చెప్పి వినటం జరిగింది. నిజంగా అంత విశేషం ఏంటి ఈ ప్రత్యేకమైన తిథులకి? డిసెంబరు అంటే మార్గశిరము అంటేనే విశేషమైనటువంటిది. డిసెంబర్ తీసేద్దాం కాసేపు. మార్గశిరము అంటేనే విశేషమైనటువంటిది. ఆ మార్గశిరములోను బహుళ పక్షము అని అంటారు. బహుళ పక్షము అనగా కృష్ణపక్షం. ఈ కృష్ణపక్షము అనేటువంటిది చాలా అద్వితీయమైనటువంటి యోగదాయకమైనటువంటిది. అన్నిటికన్నా ఈ బహుళ పక్షంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని ఆరాధన చేసుకోవటం వలన స్త్రీకి ఎన్ని ఆస్తులున్నా ఎన్ని ఉన్నా ఒకే ఒక విషయంలో ఇబ్బంది ఉంటుంది. ఏంటంటే అది సంతానం. ఎంత ఉన్నా ఏదున్నా అదొక్కటి లేకపోతే తీరని మనశ్శాంతి కరువైపోతుంది, తీరని లోటు. 10 మంది 10 రకాలుగా అంటూ ఉంటారు. వివాహమైంది, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు సంతానం కలగలేదు. ఎవరైనా సీమంతంలో కూర్చుంటే అక్షతలు కూడా వెలిచేత వేయనీరు, వీళ్ళకి పిల్లలు లేరు అని చెప్పి. ఇలా రకరకాలుగా అంటే ఇలాంటి బయట జరుగుతున్నాయంటారా సినిమాల్లో? 100కి 100% జరుగుతున్నాయి. బయట జరిగేవే సినిమాల్లో చూపిస్తారండి. ఇవి జరుగుతుంటే నానా రకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు మెంటల్ గా. అటువంటి స్త్రీమూర్తులందరికీ, అనగా ఒక్క మాటగా చెప్పాలంటే తల్లితనముకై తల్లడిల్లేటువంటి ప్రతి స్త్రీకి ఆ రోజు చాలా ఉపయోగం ఉంది. విచిత్రం ఏంటంటే 9వ తారీఖు మంగళవారము, షష్ఠి 2 మధ్యాహ్నం నుంచి మనం సంధ్యా సమయానికి చేసేటువంటి విషయంలో షష్ఠి మంగళవారం 2 ఉన్నాయి. అది ప్రతి స్త్రీకి, సంతానాన్ని కోరుకునేటువంటి స్త్రీ కావచ్చు, వివాహం ఆలస్యమయ్యేటువంటి స్త్రీ కావచ్చు, కాలసర్పదోష ప్రభావాతు ఏ ప్రయత్నం చేస్తున్నా ముందుకు ఎదగలేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, ఇక 4 గర్భస్రవణ భాష. ఈ 4 విషయాలకి సంబంధించినటువంటి స్త్రీలకి వృద్ధి యోగం అది. షష్ఠి మరియు సప్తమి 2 ఉంది. 9వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం నుంచి షష్ఠి వస్తుంది. ప్రతి స్త్రీ సాధ్యమైనంత వరకు ఆ రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం చాలా శ్రేయస్కరం. సుబ్రహ్మణ్య షష్ఠినా అండి? సుబ్రహ్మణ్య షష్ఠి కాదమ్మా, కాదు, కానీ సుబ్రహ్మణ్య స్వామి విశేషమైనటువంటిది. ఈ విషయంలో మనకి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ దాటగానే తాడేపల్లి అని అంటారు. అక్కడ ఒక చిన్న కృష్ణుడి గుడి. కృష్ణుడి గుడి వెనక నుంచి వెళ్తే పెద్ద కొండ మీద పెద్ద పుట్ట ఉందమ్మా. 16 సంవత్సరాల క్రితం ఎవరో స్వప్నంలో కనిపించి, నేను ఇక్కడ ఉన్నాను, నాకు దారివి, మీ అందరి దారి నేను చూస్తా అని కల్లోకి వచ్చి చెబితే, ఆ కల్లోనే దారి మొత్తం చూపిస్తే అతను ఆ దారి మొత్తం వెతుక్కొని పైకి వెళ్ళి పుట్టని చూసి, అప్పటి నుంచి అతను చేసుకునేటువంటి వ్యాపారం, చిన్న చిన్న వ్యవహారాలు చేసుకుంటూ ఆ వచ్చేటువంటి డబ్బుతో కింద నుంచి పైకి మెట్లు వేశాడండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ద్వారా సుమారుగా ఒక 700 మందికి సంతానం కలిగింది. 700 మందికి పైన సంతానం కలిగింది. అలానే ఇంచుమించు అంత స్థాయిలోనూ వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరిగినాయి. ఎందుకు అంటే అది ఆ రోజు నాడు మామూలుగా విశేషమైన పర్వదినం ఒకటైతే, షష్ఠి మంగళవారం కలిసి రావడం ఒకటైతే, బుధవారం సప్తమి, ఈ 2 కూడా కొన్ని దివ్య మంగళ యోగాలు అంటారు. దానికి మామూలుగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చేసేటువంటి ఆరాధన ఆ సమయంలో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందున ఆ కొండ మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 16వ వార్షికోత్సవం. ఆ రోజున 16వ వార్షికోత్సవంతో పాటుగా
192వ షష్ఠి ఉత్సవం. అంటే 16 సంవత్సరాల నుంచి ఇవాల్టి వరకు కూడా నెలకు వచ్చేటువంటి 2 షష్ఠులు. ఉమ్, పౌర్ణమికి ముందు, అమావాస్యకి ముందు ఈ 2 షష్ఠులు యందు కూడా స్వామివారికి చక్కగా అర్చనలు జరుగుతున్నాయి. ఎలా? రెండు విశేషమేనా ఆ. అండి? రెండు షష్ఠీలు కూడా. ఉమ్, అందులోనూ మూలం 192వ షష్ఠి ఓకే. మహోత్సవం జరుగుతుంది. అక్కడ మీరు చూడొచ్చమ్మా, అర్ధరాత్రి పూట కృత్తికా నక్షత్రం కానీ షష్ఠి గడియలు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పుట్టు దగ్గర చిన్న ట్యూబ్లైట్ ఉంటుంది, సీసీ కెమెరాస్ ఉంటాయి. మీరు గమనించండి సార్, సీసీ కెమెరాలో అర్ధరాత్రి వెళ్ళిపోతే ఒక్కొక్క టైంలో మన ఫోకస్ లైట్ వేస్తే ఎలా అయితే వస్తుందో అలాంటి ఒక లైట్ ఆకృతి, చిన్న చిన్న రూపాంతరాలు కూడా అక్కడ వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం వలె అక్కడ విశేషమైన అర్చన చేస్తున్నారు. ఉమ్, ఈ సంతానం అనేటువంటిది ప్రతి స్త్రీకి ఒక వరం. కోట్ల రూపాయల డబ్బు ఉండొచ్చు, ఉమ్, మంది మార్బలం ఉండొచ్చు, ఇది లేదు అనే పదం వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి సంతానవతి అనేటువంటి పేరు లేకపోతే రకరకాలుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎవరిని ఏం శిక్షించిందో, ఎవరు ఉసురు తగిలిందో, ఎవరికి ద్రోహం చేసిందో రకరకాలుగా. అటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ మంగళ బుధవారాలలో ఆ స్వామివారికి విశేష గంధాభిషేకము, కొన్ని రకాల హోమాలు నిర్వర్తించి బుధవారం షష్ఠి వెళ్ళినటు సప్తమి గడియలలో యజ్ఞ పాయసాన్ని ప్రసాదంగా అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరము కూడా వందలాది మందికి అక్కడ సంతాన భాగ్యం కలుగుతూ వచ్చింది. అంటే ప్రసాదం తీసుకోవడం వల్ల సంతానం ఉమ్. కలుగుతుందంటారా? అక్కడికి వచ్చి ఆరాధన చేయటం వల్ల? ఆ పూజలో పాల్గొని ప్రసాదం తీసుకోవాలి. ఓకే. ఆ పూజలో పాల్గొని ప్రసాదం తీసుకోవాలి. ఆ ప్రసాదము వలన కలిగేటువంటి యోగం అదంతయు కూడా 700 మందికి సంతానం కలిగింది అంటే నమ్మగలరా? కానీ నమ్మి తీరవలసిందేనండి. 16 సంవత్సరాల క్రితం 2 అడుగులు పుట్ట, ఉమ్, ఇప్పుడు అది సుమారుగా 7 నుంచి 8 అడుగులు పైకి పెరిగింది. అంటే ఈ 16 సంవత్సరాల్లో దరిదాపుగా 6 నుంచి 7 అడుగుల వరకు అది పుట్ట పెరిగిందండి పైకి. సాధారణంగా పుట్ట పెరుగుతుందా గురుగారు? రేరు, తక్కువ. అంటే మామూలుగా పెరుగుతాయి, ఒక స్థాయి వరకు ఆగిపోతాయి, ఉమ్, ఉమ్. అంతకుమించి రావు. ఇంకా ఇప్పటికీ పెరుగుతూనే ఉంది. ఇప్పటికి కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ అది 7-8 అడుగుల పైకి ఉంది. ఉహు, అంటే ఒక 16 సంవత్సరాల క్రితం 2.5 అడుగుల్లో ఉండేటువంటిది ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఓకే. మనం నిలబడితే మనకన్నా చాలా హైట్ గా ఉంటుందండి. ఆహా. అంత పెద్దదిగా ఇంకా వెడల్పుగా పుట్ట రావటం. ఇక్కడ 14 అడుగుల నాగుపాము ఉందనేటువంటిది చాలా మంది ఆ గుడిని కాపాడుతూ ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏదో ఒక రూపంలో అక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారని, శ్వేతనాగు రూపంలో కొంతమందికి దర్శనమైందని, అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధన అక్కడ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళారు అనేటువంటి విషయంగా విశేషమైనటువంటి ఆ సుందరంగా ఒక రకమైనటువంటి సుగంధ పరిమళాలు, ఉమ్, సువాసనలు అక్కడ వస్తాయి. ఓహో. 10-15 నిమిషాల వ్యవధిలో మంచి సువాసన వచ్చి వెళ్ళిపోతుంది అర్చన చేస్తున్నప్పుడు. అంటే ఆ సమయంలో స్వామివారు వచ్చి ఉమ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అనుగ్రహించి వెళ్ళారు అనేటువంటిది ఒక ప్రతీతి. ఓకే. ఓకే. అంత విశేషమైంది కాబట్టి ప్రతి స్త్రీ ఎక్కడైనా సరే ఆ 2 రోజులు మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తగు రీతిలో ఆరాధన చేసుకొని అలా కొంగు పట్టినట్లయితే ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. అథవా ఏమాత్రం అవకాశం ఉన్నా వీలు చూసుకొని మరలా ఇటువంటి రోజు వస్తుందో రాదో, వచ్చినటువంటి దాన్ని ఇలా మనం దోషుడు పట్టుకొని ఆస్వాదించాలి. లేదు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పదం లేకుండా పోవాలి. ఇంకా రావాల్సింది దేనికోసం ఎదురు చూస్తున్నామో అదంతా కావాలనుకున్న ప్రతి స్త్రీ ఈ కుజదోషంతో, అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, కుజదోషంతో వివాహం కాకపోవటము, కాలసర్పదోషంతో జీవితంలో ముందుకు వెళ్ళలేని వాళ్ళకి సంతాన ప్రభృతి, ఇలా ఇటువంటి వీరందరికీ కూడా ఏకకాలమునందు ఆ యోగాన్ని అందించగలిగిన పర్వదినం ఉహు. ఆ రోజు. ఇప్పుడు అంటే కుజదోషాలు సంతానం కావాల్సిన వాళ్ళందరూ వెళ్ళొచ్చు. ఉన్న పిల్లలు వృద్ధిలోకి రావడం కోసం నేను కానియండి, మీకు అదే అలా కదమ్మా కూడా చెప్పింది. అవకాశాలు ఇప్పుడు అంటే ఆ ప్రసాదం తీసుకెళ్లి పిల్లలకు పెట్టాలా? ఎలా? ఇక్కడ ఈ మంగళవారము బుధవారము చేసే ప్రక్రియలో కుజదోషానికి సంబంధించి వివాహం కాని వాళ్ళకు వచ్చిన ఇచ్చే ప్రసాదం వేరుగా ఉంటుంది. ఓహో! ఎవరిది వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది. ఈ 4 విధానాలు ఇందాక ఏదైతే చెప్పబడినాయో, వృద్ధి అనేటువంటిది ప్రతి మనిషికి కావాలి. ఆ వృద్ధి అనేటువంటిది ఎవరికి కావాలి? ఆ 4 విధానాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో గర్భస్రావం అయ్యేటువంటి వారికి ఇక అవ్వదు. అసలు సంతానం కలిగిన వాళ్ళకి సంతానం కలగటం,
కుజదోషం అనేటువంటి కారణం చేత వివాహం ఆలస్యం అవుతుంది. కాలసర్ప దోషంతో వృద్ధి చెందలేకపోవడం, అది చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ నలుగురికి కూడా ధర్మ అర్థ కామ్య మోక్షములుగా ఏక విధానంలో ఆ యోగాన్ని అందించగలిగిన పర్వదినం ఓకే. కాబట్టి ఎక్కడైనా చేసుకోండి, లేదా ఆ దేవాలయానికి వచ్చి ఖచ్చితంగా కూర్చొని మీరు వ్యవహారం చేసుకొని అక్కడ ఆరాధన చేసుకోగలిగితే మరుసటి సంవత్సరం ఇదే మనకు మార్గశిర బహుళ షష్ఠికి సంతానంతో వస్తారు అక్కడికి. ఓకే. అది ఇద్దరుగా వచ్చిన వాళ్ళు ముగ్గురుగా వస్తారు, ముగ్గురుగా వస్తారు. ఒకరిగా వచ్చిన వాళ్ళు జంటగా వస్తారు. అది. ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది చాలా తొందరలోనే అని చెప్పి రోజుల్లోనే. రోజుల్లోనే, నెలల్లో కూడా కాదు. సంతోషం అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.